హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేశానండి. మా పిల్లలకి కొంచెం సర్ప్రైజ్గా ఉండాలని వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి. అవేంటంటే ఈరోజు స్పెషల్ లంచ్లో మామూలుగా వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే తప్పనిసరిగా ఉంటాయి కదండి స్పెషల్ అంటే. అవి కాకుండా నేను మా పిల్లల కోసం చికెన్ పకోడీ కూడా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా వాటితో పాటు వెజ్ రైతా, ఇంకా వెజ్ సలాడ్ కూడా పెట్టాను. సలాడ్ని పిల్లలకి ఏదో రకంగా తినిపించాలి కదండి, అందుకనే నేను చికెన్ పకోడీతో పాటుగా వెజ్ సలాడ్ను ఇచ్చాను. ఎండలు కూడా కొంచెం కొంచెం పెరుగుతున్నాయి కదండి. ఇదిగో చూడండి, ఈ వీడియోలో చిన్న చార్జబుల్ ఫ్యాన్ ఉంది కదా, నేను ఆ ఫ్యాన్ కిచెన్లో వాడుకోవడానికి తీసుకున్నామండి. చాలా కన్వీనియంట్గా చిన్నగా భలే ఉంది, చాలా బాగా గాలి వస్తుంది. ఈ ఫ్యాన్లో లైట్ కూడా ఉన్నదండి. కరెంటు లేని టైంలో చక్కగా ఫ్యాను లైటు రెండు కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఛార్జింగ్ బాగా పెట్టుకోవాలి. ఇది ప్రమోట్ వీడియో కాదండి, కాకపోతే మాకు ఈ ఫ్యాన్ అయితే బాగా నచ్చింది, అందుకనే చెప్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. ఈ ఫ్యాన్ని మనం కన్వీనియంట్గా ఎక్కడైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వేసవికాలంలో వంట చేయడం అంటే చాలా కష్టమైన పని, చాలా వేడిగా అనిపిస్తుంది కదండి, అందుకని ఈ ఫ్యాన్ మేము తీసుకున్నాము. నేను లంచ్ని ఇలా అందంగా ఎందుకు డెకరేట్ చేస్తున్నానంటే, మా పిల్లలు అట్రాక్ట్ అయ్యి బాగా మంచిగా వాళ్ళు తింటారనేసి నేను అలా అరేంజ్ చేశానండి. వాళ్ళైతే స్కూల్ నుంచి రాగానే లంచ్ కూర్చున్నప్పుడు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. చాలా బాగా వచ్చిందమ్మా టేస్ట్, నువ్వు సూపర్ అని చెప్పారు. చికెన్ పకోడా రెసిపీని మళ్ళీ నెక్స్ట్ టైం వీడియోలో నేను ఫుల్ వీడియోలో పెడతాను కుదిరినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.